రుణ విద్యుదాత్మకత. ఏంటంటే రుణ విద్యుదాత్మకత అంటే ఒక రసాయన పదార్థం, అంటే అది ఒక అయనిక బంధంతో కానీ కోవలెంట్ బంధంతో కానీ బంధించబడి ఉన్న దాన్ని రసాయన పదార్థం అంటాం. ఇక్కడ ఏంటి, సంయోజనీయ బంధంతో, కోవలెంట్ బాండ్ అంటే సంయోజనీయ బంధం, సంయోజనీయ బంధంతో బంధితమైన పరమాణువులో ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకుంటాయి. సంయోజనీయ బంధంలో ఏదైతే సమిష్టిగా పంచుకున్నాయో అందులో ఎలక్ట్రాన్లు తన వైపు ఆకర్షించుకుంటుంది. ఫస్ట్ సమిష్టిగానే పంచుకుంటుంది, కానీ తనకున్న ఆకర్షణ బలంతో తన వైపు ఆకర్షించుకునేదాన్ని రుణ విద్యుదాత్మకత అంటున్నాం. సంయోజనీయ బంధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లోరిన్ రాస్తామమ్మ, సరే చిన్నది రాసుకుందాం, ఫ్లోరిన్ రాసుకుందాం. ఫ్లోరిన్కి 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది 1s2 2s2 2p5గా ఉంటుంది. ఇక్కడ చివరి కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే సంయోజనీయ బంధంలో పాల్గొంటాయి. ఫ్లోరిన్ పైన 2 మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, మనకు 7 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 6 7. ఇంకొక ఫ్లోరిన్ పైన సేమ్ యాజ్ యూజువల్ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్లు ఒకదానితో ఒకటి ఎలక్ట్రాన్లు పంచుకోవడం వల్ల మనకు సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది. ఇలా 2 సమానంగా ఉంటే ప్రాబ్లం లేదు. సేమ్ ఫ్లోరిన్ కాబట్టి దాని యొక్క రుణ విద్యుదాత్మకత అనేది రెండింటికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్లు సమానంగా పంచుకుంటాయి, అలాగే బంధంలో ఉంటాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఫ్లోరైడ్ ఉందనుకోండి. సోడియం ఫ్లోరైడ్లో ఇది అయనిక బంధాన్ని కలిగి ఉంటుంది. అలా కాకుండా ఆక్సిజన్ ఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఉందనుకో, ఇది అయనిక బంధం. ఎందుకంటే Na+ గా ఉంటుంది, ఫ్లోరైడ్ మైనస్ గా ఉంటుంది. కాబట్టి ఇది అయనిక బంధంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు రుణ విద్యుదాత్మకత అనేది రాదు. OF2లో ఆక్సిజన్ ఫ్లోరిన్ 2 ఒక్కొక్క ఎలక్ట్రాన్లను పంచుకోవడం జరుగుతుంది. దీనిలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ను దీనికి పంచుకోవడం, దీనిలో ఉన్న ఇంకొక ఎలక్ట్రాన్ దీనికి పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా ఎక్కువ రుణ విద్యుదాత్మకతనే ప్రదర్శించడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్లను ఇది కూడా మైనస్ గానే ఉండడం జరుగుతుంది, ఇది కూడా మైనస్ గానే ఉండడం జరుగుతుంది, -1. సో 2 కూడా ఎలక్ట్రాన్ గ్రహించుకునే కెపాసిటీ కలిగిన మూలకాలు ఇవి 2. కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. OF2 ఉంది. OF2లో ఆక్సిజన్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత, 8. 1s2 2s2 2p4గా ఉంటుంది. అంటే ఇంకొక 2 ఎలక్ట్రాన్లు దీనికి అవసరం అవుతుంది. అదే ఇక్కడ ఫ్లోరిన్ కి తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ దీనికి అవసరం అవుతుంది. ఇక్కడ 2 అవసరమైన ఎలక్ట్రాన్లు ఫ్లోరిన్ దగ్గర నుంచి పంచుకోవడం జరుగుతుంది. సో చూద్దాం ఎలా అనేది. ఇక్కడ ఆక్సిజన్ పైన చేయండి. మనకి ఎన్ని 6 ఎలక్ట్రాన్స్, 2 4 6. ఇటువైపుగా ఒక ఫ్లోరిన్, ఇది ఫ్లోరిన్ సంబంధించిన ఎలక్ట్రాన్, ఇటువైపుగా ఒక ఫ్లోరిన్. ఓకే, సో ఇప్పుడు ఇలాగా బంధమును ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇదన్నమాట. అయితే ఇక్కడ ఇలా ఒక ఎలక్ట్రాన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ 2 పంచుకోవడం వల్ల ఇక్కడ ఒక బంధం ఏర్పడింది. ఇదే సంయోజనీయ బంధం, కోవలెంట్ బాండ్. ఈ సంయోజనీయ బంధంలో ఏమంటున్నారు రుణ విద్యుదాత్మక అంటే, ఒక ఎలక్ట్రాన్ పంచుకోబడ్డ ఎలక్ట్రాన్ తన వైపు లాక్కుంటుంది. అంటే దీని వైపు ఈ యొక్క ఆక్సిజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ ఇటువైపు లాగేసుకుంటుంది, తనకు పంచకుండా తన వైపు లాగేసుకుంటుంది. అలా లాగేసుకునే ప్రవృత్తిని ఏమంటున్నాం, రుణ విద్యుదాత్మకత అంటున్నాం. దీన్ని కొలవడం చాలా కష్టంతో కూడుకున్నది. సో దానికి మనం అయనీకరణ శక్తి, నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా కనుగొంటామో అలా కనుగొనడానికి లేదు. దీనికి ఒక ప్రత్యేకమైన స్కేల్ ఉపయోగించి కనుగొనడం జరుగుతుంది. అదే పౌలింగ్ స్కేల్, ముల్లికన్ స్కేల్, ఆల్ఫ్రెడ్ రోబో స్కేల్. సో ఎక్కువగా పౌలింగ్ స్కేల్ ఉపయోగించి రుణ విద్యుదాత్మకతను కనుగొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రము ఆక్సిజన్ ఫ్లోరిన్ లో చూసుకుంటే ఫ్లోరిన్ కి ఎక్కువగా రుణ విద్యుదాత్మకత ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే F మైనస్ గా ఏర్పడి -1 గా మారుతుంది. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి +2గా మారుతుంది.
సంయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్లను పంచుకోవడం జరుగుతుంది, కానీ దీనికి గల రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉండడం వల్ల ఆక్సిజన్ కన్నా ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్లను ఇది గ్రహించేసుకొని ఇది మైనస్ గాను ఇది ప్లస్ గా మారడం జరుగుతుంది. ఇది రుణ విద్యుదాత్మకత. రుణ విద్యుదాత్మకత అంటే ఏంటి? ఒక సంయోజనీయ బంధంతో బంధించబడి ఉన్న ఒక పరమాణువులో సమష్టిగా పంచుకున్న ఎలక్ట్రాన్ను తన వైపు ఆకర్షించుకునే ప్రవృత్తినే రుణ విద్యుదాత్మకత అంటాం. ఇక ఈ రుణ విద్యుదాత్మకత అనేది పీరియడ్లో ఎలా జరుగుతుంది, గ్రూప్లో ఎలా జరుగుతుందో చూద్దాం. పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెరుగుతుంది. సో ఎందుకమ్మా పెరుగుతుంది పీరియడ్లలో? ఎందుకంటే ఇక్కడ మనకు ఎలక్ట్రాన్లను పెరుగుతూ వస్తుంది, కానీ ఏదైతే కక్ష ఉందో ఆర్బిట్ ఉందో పెరగడం లేదు, ఇలాగే ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్లు పెరగడం వల్ల దీనిలో కేంద్రకం నుండి దీనికి ఉన్న ఆకర్షణ అనేది పెరుగుతుంది. ఎందుకు? కక్ష పెరుగుతలేదు కదా, కక్ష పెరుగుతుందేమో ఆకర్షణ తగ్గుతుంది. కక్ష పెరుగుతలేదు కాబట్టి పెరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్లు ఇలాగే ఉంటాయి కాబట్టి పెరుగుతుంది. ఆకర్షణ పెరగడం వల్ల ఒక ఎలక్ట్రాన్ అది లాగేసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో అందుకని ఇక్కడ నుండి ఇక్కడికి ఏం జరుగుతుంది? పీరియడ్లలో పెరుగుతుంది. ఏంటి? రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. పెరగడానికి గల కారణం అయనీకరణ శక్తి తగ్గడం పీరియడ్లలో. నెక్స్ట్ గ్రూప్లో అంటే పైనుండి కిందికి ఏమవుతుంది? రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎందుకు? అయనీకరణ శక్తి పెరిగింది కాబట్టి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, అయనీకరణ శక్తి మీదనే అన్ని డిపెండ్ అయి ఉంది. అయనీకరణ శక్తి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? పరమాణు సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిను, ఆస్ట్రైన్ దగ్గర ఫ్లోరిన్కి ఎక్కువ రుణ విద్యుదాత్మకత ఉంటుంది కంపేర్డ్ టు ఆస్ట్రైన్. ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరిగింది? అయనీకరణ శక్తి పెరిగింది. రుణ విద్యుదాత్మకత తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే పరమాణు సైజు పెరిగింది కాబట్టి. పరమాణు సైజు పెరగడం వల్ల ఎలక్ట్రాను ఇక్కడ ఉంది కేంద్రకము, దాని యొక్క 7 కక్షలు ఇక్కడికి రావాలి ఆవేశం, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి దాన్ని ఎలక్ట్రాన్ లాక్కోవాలి. సో అంత శక్తి కావాల్సి వస్తుంది, అంత ఎనర్జీ కావాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు లాక్కొనే బదులు కాము ఉన్నది బెటర్లే అని కేంద్రకం అలాగే ఉండిపోతుంది. సో అలా ఉండిపోతుంది కాబట్టి విద్యుదాత్మకత అనేది తగ్గుతుంది గ్రూప్లలో. పీరియడ్లలో పెరుగుతుంది, గ్రూప్లలో తగ్గుతుంది. నెక్స్ట్ అయనీకరణ శక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందమ్మా. ఇక అయనీకరణ శక్తి అంటే ఏంటో చూద్దాం. భూస్థితిలో వాయుస్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఎలక్ట్రాన్లు విడదీయడానికి కావలసిన శక్తిని అయనీకరణ శక్మం అంటారు. భూస్థితిలో, తటస్థ స్థితిలో, వాయుస్థితిలో తటస్థంగా ఉండాలి. అంటే దాని నుండి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం కానీ, గ్రహించడం కానీ, పంచుకోవడం కానీ ఏది జరగక ముందు ఒక మూలకాన్ని తీసుకొని దాని నుండి వెళ్ళి మనం ఒక ఎలక్ట్రాన్ని తొలగించుకున్నాం. ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావలసిన శక్తి, ఒక ఎలక్ట్రాన్ తొలగించినప్పుడు ఎంతైతే శక్తి అవసరం అవుతుందో ఆ శక్తినే మనము అయనీకరణ శక్తి, అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎంథాల్పీ, అయనీకరణ శక్మము, ఇన్ని పేర్లమ్మా. అయనీకరణ శక్తి, అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎంథాల్పీ, అయనీకరణ శక్మము అని అంటారు. దీన్ని మనము కిలో జౌల్స్ పర్ మోల్లో చూపిస్తాం. కిలో జౌల్స్ పర్ మోల్లో రాస్తాం ఎనర్జీని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే దీనిలో మొదటి అయనైజేషన్ ఎనర్జీ అని ఉంటుంది. మొదటి అయనైజేషన్ ఎనర్జీ ఆర్ మొదటి అయనీకరణ శక్తి, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ లేదా మొదటి అయనీకరణ శక్మము. సో మొదటి అయనీకరణ శక్మము అంటే తటస్థ పరమాణువు, ఇక్కడ ఏదైతే రసం అది తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు ఏర్పడే ఎనర్జీనే మనం ఏమంటున్నాం? మొదటి అయనీకరణ శక్మము అంటాం. రెండవ అయనీకరణ శక్మము లేదా రెండవ అయనీకరణ శక్తి లేదా సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ లేదా సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఐపి.
సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. మొదటి అయనైజేషన్ ఎనర్జీ కన్నా సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ విలువ ఎక్కువగా ఉంటుంది, ఎందుకు అని కూడా అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ క్యాటయాన్ ఏర్పడిందో ఆ క్యాటయాన్ నుండి మనము ఒక ఎలక్ట్రాన్ తొలగించడం వల్ల ఏర్పడే ఎనర్జీని రెండవ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అంటే మొదటగా మనం ఏం చేస్తున్నాం, తటస్థ పరమాణువు తీసుకొని దాని నుండి ఎలక్ట్రాన్ కోల్పోగొట్టేటట్టు చేసి అప్పుడు ఏర్పడిన ఎనర్జీని మనము మొదటి అయనైజేషన్ ఎనర్జీ. రెండవ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎక్కడైతే ఏర్పడిన క్యాటయాన్ ఉందో ఆ క్యాటయాన్ నుండి మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం జరుగుతుంది. అలా కోల్పోయినప్పుడు ఏర్పడదని రెండవ అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాం. అయితే మొదటి అయనైజేషన్ ఎనర్జీతో పోల్చుకుంటే రెండవ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకు అనేది చూద్దాం. దానికి ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను ఫస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలే కదా మనకు ప్లస్ క్యాటయాన్ ఎక్కువగా ఏర్పరుస్తాయి. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల్లో లిథియం ఉంది. ఓకే, లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3. సో లిథియంలో ఎలక్ట్రానిక్ విన్యాసం రాసినట్టయితే 1s2 2s1 అవుతుంది. సో లిథియం పరమాణు తటస్థ పరమాణు నుండి ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు లిథియం ప్లస్ గా మారుతుంది, మరియు ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయి ఇక్కడ కొంచెం ఎంతో కొంత ఎనర్జీ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ లిథియం ప్లస్ నుండి మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ కోల్పోవాలి. ఇదేంటి, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఈవెన్. ఇప్పుడు లిథియం ప్లస్ యొక్క మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది, 1s2 అంతేనా, 1s2గా ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అంటే సెకండ్ ఆర్బిట్ అనేది వానిష్ వెళ్ళిపోయింది, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కదా. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఒక 2 ఎలక్ట్రాన్ల ఇక్కడ నుండి ఒక ఎలక్ట్రాన్ తీయడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే కేంద్రకానికి అతి దగ్గరలో ఉంది మరియు మొత్తంగా నిండి ఉన్న ఎలక్ట్రాన్లు కలిగి ఉంది. ఎస్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, అవి 2 నిండి ఉన్నాయి కాబట్టి అది స్థిరంగా ఉంటుంది. స్థిరమైన పరమాణువు నుండి మనము ఎలక్ట్రాన్ తొలగించాలంటే చాలా కష్టంతో కూడినది. +2 అసలు తొలగించడమే జరగదు. కానీ ఈవెన్ మనకు కావాలి లిథియం +2 అణువు అనేది కావాలి అనుకొని తొలగించాలంటే ఇక్కడ చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. ఈవెన్ అనేది E2 లిథియంలో. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు అది ఒక అయాన్గా మారినప్పుడు దాని యొక్క సైజు తగ్గడం వల్ల అది ఇంకొక ఎలక్ట్రాన్ ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తికరంగా ఉండదు. అలా ఉండనప్పుడు దాని యొక్క అయనీకరణ శక్తి పెంచి ఎలక్ట్రాన్ తీయడం జరుగుతుంది. సో కాబట్టి మొదటి అయనీకరణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది, రెండవ అయనీకరణ శక్తిని చూస్తున్నట్లయితే. ఇది లిథియం అమ్మ. ఇంకొకటి చూద్దాము, సోడియం. లేదా ఇది ఎక్కువ చూసాం కదా. లిథియం తర్వాత ఏంటి, బెరిలియం 4. బెరిలియం 4. చూడండి, బెరిలియం 4. సో దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2. ఇప్పుడు బెరిలియం యొక్క ఫస్ట్ ఎలక్ట్రాన్ కోల్పోయి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీలో బెరిలియం ప్లస్ ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది, ఈవెన్ ఎనర్జీని రిలీజ్ చేసింది. ఇప్పుడు బెరిలియం ప్లస్ నుండి రెండవ అయనైజేషన్ ఎనర్జీ బెరిలియం +2గా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి E2 ఏర్పడింది. ఇక్కడ చూడండి, బెరిలియం అనేది 1s2 2s2. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ కోల్పోయిన తర్వాత 1s2 2s1 అయింది. సో 1s2 2s2 అప్పుడు కూడా అది ఇవ్వడానికి ఈజీగా ఇవ్వదు. ఎందుకు, ఇది ఆల్రెడీ మనకు ఎస్ ఆర్బిటల్ ఫుల్ఫిల్గా ఉండడం జరిగింది కదా. ఇక్కడ 2s1 రావడానికి అది కష్టంగా వస్తుంది. అంటే సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ కంపేర్ టు 2s2 2s1 అనేది కొంచెం ఈజీగా ఇవ్వచ్చు అని అనుకుంటాం కదా మనం. సో ఇక్కడ 2s2 ఉంది, ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ పోయింది, 2s1 ఏర్పడింది. ఇంకొక ఎలక్ట్రాన్ ఇది ఈజీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కంపేర్ టు
లిథియము బెరిలియం అనేది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. మనకి ఎగ్జాంపుల్గా లిథియంలో తీసుకొని రాస్తాము. అయితే ఇది ఒక్కొక్క పరమాణుకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కువ వరకు మాత్రం మనకు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది లిథియము ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అన్నింటికి, లిథియము, సోడియము, మెగ్నీషియం, లిథియము, సోడియము, పొటాషియము, రుబిడియం, సీసియం, ఫ్రాన్షియం అవన్నీ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలన్నింటికి మొదటి అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ లెస్ దాన్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలకు లిటిల్ బిట్ ఫస్ట్ అయనైజేషన్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ అయనైజేషన్. ఎందుకు కొంచెం తేడా ఉంటుంది, ఉన్నప్పటికీ మనకి సెకండ్ అయనైజేషన్ ఎక్కువగానే తీసుకుంటుంది. ఒక ఎలక్ట్రాన్ కోల్పోయిన తర్వాత కేంద్రక ఆవేశం అనేది దానికి ఎక్కువగా చేరడం జరుగుతుంది. కాబట్టి అది కొంచెం తక్కువగా కొంచెం తేడాతో ఉంటుంది. ఇది కంపేర్ టు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలలో కొంచెం ఎనర్జీ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఏ కన్నా సెకండ్ ఏ. ఇది అయనీకరణ శక్తి అమ్మ. ఓకే, ఇది పరమాణు మూలకాల వర్గీకరణ ఆవర్తన ధర్మాలు లెసన్. ఇందులో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఫస్ట్ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ గా విడిపోవడం, తర్వాత వచ్చేసి ఆవర్తన ధర్మాలు, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మక. ఇది చాలా 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 ఇంపార్టెంట్. హాయ్ స్టూడెంట్స్, ఇక లెసన్లో ఒక కాన్సెప్ట్ పరిరక్షక ప్రభావం. పరిరక్షక ప్రభావం అంటే ఏమిటి? పరమాణు అంతరకర్పరాలలోని ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ భారి నుండి రక్షించుట, దాన్ని పరిరక్షక ప్రభావం అంటారు. కేంద్రక ఆకర్షణ భారి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు పెద్ద ఎక్కువ పరమాణు సైజు ఉన్న మూలకాలు తీసుకున్నాం అంటే ఎఫ్ బ్లాక్ కానీ డి బ్లాక్ మూలకాలు కానీ. ఎఫ్ బ్లాక్ లో మనము లాంతనం చూసినట్టయితే లాంతనం అనేది పరిరక్షక ప్రభావానికి లోనవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఏమన్నాము, ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ బారి నుండి రక్షించడం. అంతరకర్పణాలలో ఉన్న ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ బారి నుండి రక్షిస్తాం. ఇప్పుడు లాంతనంలో ఎఫ్ బ్లాక్ వరకు ఉంటాయి కదా, 4లో ఎఫ్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ బ్లాక్ లో ఇంత పెద్ద పరమాణు సైజు ఉన్న ఈ అంతరకర్పణాలు ఉంటాయి, 1, 2, 3. ఈ 3 అంతరకర్పణాలలో కేంద్రకం అనేది వీటిని ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తుంది. ఇలా ఆకర్షణ అనేది ఏమవుతుంది, అయనీకరణ శక్తిని తగ్గిస్తుంది. ఎందుకు అయనీకరణ శక్తిని తగ్గిస్తుంది? ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ అవుతుంది, ఇవి అన్ని ఆకర్షణ జరగడం వల్ల. ఓకేనా? సో అలాంటి ఆకర్షణను మనం ఏమంటున్నాం, పరిరక్షక ప్రభావం అంటున్నాం. నెక్స్ట్, పరమాణు అంతరకర్పరాల్లోని ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ బారి నుండి రక్షించడమే పరిరక్ష ప్రభావం అంటారు. పరిరక్ష ప్రభావం పెరిగే కొద్ది ఏమవుతుంది, అయనీకరణ శక్తి తగ్గుతుంది. అయనీకరణ శక్తి తగ్గుతుంది ఎందుకు? పరిరక్ష ప్రభావం ఎలక్ట్రాన్లను ఇది లాగేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న లాస్ట్ కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్ ఈజీగా విడుదలవ్వడం జరుగుతుంది. అలా విడుదలవుతుందంటే అయనీకరణ శక్తి అనేది తగ్గుతుందని అర్థం. నెక్స్ట్, పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం అంటే ఏంటి అంటే ఇదొక కేంద్రకం, ఒక పరమాణు అనుకుందాం. పరమాణువుకి ఇప్పుడు చూడండి, పరమాణు వ్యాసార్థం అంటే ఏదైనా ఒక పరమాణువుకు కేంద్రకం, దాని చుట్టూ ఒక కర్పరం, రెండవ కర్పరం, మూడవ కర్పరం ఉంది. ఫస్ట్ ఒక కర్పరం చూద్దాం. ఇది ఒక కర్పరం. ఈ కేంద్రకం నుండి ఈ కర్పరానికి మధ్య దూరం, ఈ దూరం ఏదైతే ఉందో ఈ దూరం పరమాణు వ్యాసార్థం అంటాం. అదే రెండవ కర్పరం వచ్చినప్పుడు దూరం పెరుగుతుంది. ఇది రెండవ కర్పరం అంటే ఇక్కడ ఉన్న దూరం. మూడవ కర్పరం వచ్చినప్పుడు దీని యొక్క వ్యాసార్థం ఇంకొంచెం పెరగడం జరుగుతుంది. మొత్తంగా తీసుకోవద్దమ్మా, ఇది మొత్తంగా తీసుకోవద్దు. కేంద్రకం నుండి వెళ్ళి ఏదైతే చివరి కర్పరం ఉంటుందో దానికి మధ్య దూరాన్ని మనము పరమాణు వ్యాసార్థం అంటున్నాం. ఇక్కడ చూడండి డెఫినేషన్ లో, లోహ స్ఫటికంలో 2 ఆసన్న లోహ పరమాణు
కేంద్రకాంతర్గత మధ్య బిందువుల మధ్య, కేంద్రకాంతర్గత మధ్య బిందువు, ఇక్కడ మధ్య బిందువుగా మధ్య బిందువు మధ్య దూరంలో సగాన్ని, ఇది దూరం, సగాన్ని అంటే ఇక్కడ నుండి ఇక్కడికి అనమాట, సగాన్ని పరమాణు వ్యాసార్థం అంటున్నాం. ఓకేనా, సగాన్ని మనము పరమాణు వ్యాసార్థం అనడం జరుగుతుంది. ఇక ఈ పరమాణు వ్యాసార్థం అనేది గ్రూప్లలో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుంది? గ్రూప్లో పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు గ్రూప్ చూసుకున్నట్టయితే పైనుండి కిందికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలలో లిథియం నుండి స్టార్ట్ అవుతుంది, హైడ్రోజన్ నుండి లిథియం తర్వాత సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లిథియం దగ్గర ఏమవుతుంది, 1s1, 2s1, ఇది 3s1, 4s1, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం కదా. 4s1, 5s1, 6s1, 7s1. ఇక్కడ మనకు 7th ఆర్బిట్ వస్తుంది. అంటే ఫస్ట్ వచ్చేసి 1s1 ఇక్కడ, నెక్స్ట్ మనకు లాస్ట్కి ఏమవుతుంది 7s, 7 కర్పరాలు రావడం జరుగుతుంది. 4, 5, 6, 7. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూడు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూడండి. ఏమవుతుంది, పరమాణు వ్యాసార్థం అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. గ్రూపులలో కర్పరాలు పెరగడం వల్ల పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. అదే పీరియడ్ తీసుకున్నట్టయితే హైడ్రోజన్ ఇక్కడ ఉంటుంది, ఇది లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ కదా. ఇక్కడ డైరెక్ట్ చూడండి, లిథియం 3, 4. ఇక్కడ మనకు కర్పరాలు పెరగడం లేదు, ఓన్లీ ఎలక్ట్రాన్లు మాత్రమే పెరగడం జరుగుతుంది. లిథియంలో 3 ఎలక్ట్రాన్లు, 1s2, 2s1. బెరిలియంలో 1s2, 2s2. అంతేనా? అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కర్పరంకి ఎలాంటి మార్పు జరగలేదు, అదే కర్పరంలో ఉంది, కానీ ఎలక్ట్రాన్లు మాత్రమే జతకూడడం జరిగింది. సో కాబట్టి కర్పరాల సంఖ్య ఎక్కువగా పెరగదు. కానీ బోరాన్కి వచ్చేసరికి మనకు 2p1 అవుతుంది, అంటే 2లోనే ఉంటుంది, కానీ కర్పరము పెరుగుతుందా, పెరగడం లేదు. కాబట్టి కర్పరాల సంఖ్య పెరగదు, కానీ ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది పీరియడ్లలో. ఇక్కడ కర్పరాల సంఖ్య పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా పెరుగుతుంది. కర్పరాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి పరమాణు సైజు పెరుగుతుంది, కర్పరాల సంఖ్య పెరగడం లేదు కాబట్టి పరమాణు సైజు తగ్గుతుంది పీరియడ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గ్రూపులో పెరుగుతుంది, పీరియడ్లో తగ్గుతుంది. ఇది పరమాణు వ్యాసార్థం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటే అయాన్గా మారినప్పుడు ఏర్పడే శక్తిని మనం ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటాం. సో వాయు స్థితిలోని మూలకము తటస్థ పరమాణువు ఎలక్ట్రాన్లను చేర్చి దాన్ని అయాన్గా మార్చినప్పుడు విడుదలైన శక్తిని ఆ మూలకం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. చేర్చడం వల్ల, కోల్పోవడం వల్ల ఏర్పడేది ఆయనైజేషన్ ఎనర్జీ, ఆయనీకరణ శక్తి, అది వేరు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటాం. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటే ఒక మూలకం, ఏదైనా ఒక మూలకము తటస్థ పరమాణు అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉంది, ఇది ఇలాగే ఉంటే దీన్ని తటస్థ పరమాణు అంటాం. Cl మైనస్గా మారింది. Cl మైనస్గా మారిందంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ను గ్రహించడం జరిగింది. ఒక ఎలక్ట్రాన్ను గ్రహించినప్పుడు విడుదలైన శక్తినే మనము ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటున్నాం. ఒక ఎలక్ట్రాన్ గ్రహించి అది Cl మైనస్గా మారడం జరుగుతుంది. అలా మారినప్పుడు ఏదైతే శక్తి విడుదలవుతుందో దాన్ని మనము ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటున్నాం. ఈ ఎలక్ట్రాన్ గ్రాహి ఎంథాల్పీ అనేది గ్రూప్లో ఏమవుతుంది, తగ్గుతుంది, పీరియడ్లో పెరుగుతుంది. గ్రూప్లో తగ్గడం జరుగుతుంది, పీరియడ్లో పెరుగుతుంది. ఎందుకు గ్రూప్లో తగ్గుతుంది? గ్రూప్లో తగ్గడానికి గల కారణం పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ను గ్రహించుకునే శక్తి అంటే అది లాక్కునే శక్తి ఏమవుతుంది, తగ్గుతుంది కదా. ఎందుకు? కేంద్రకావేశం తగ్గుతుంది కదా. కేంద్రకావేశం తగ్గడం వల్ల అది తొందరగా గ్రహించుకోలేదు. అదే పీరియడ్లో అయితే ఐనిక సైజు పెరగడం లేదు, తగ్గుతుంది కాబట్టి తొందరగా ఆకర్షించుకోవడం జరుగుతుంది. ఒక ఎలక్ట్రాన్ లాక్కోవడానికి ఈజీ ఉంది, బలం ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాకు దగ్గరగా ఉందనుకోండి, నేను లాగేసుకుంటాను. కొంచెం దూరంగా ఉంటే ఆ లాగడానికి నాకు అవకాశం ఎక్కువగా ఉండదు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఒక ఎలక్ట్రాన్ని లాక్కోవడానికి కావలసిన శక్తి అనేది గ్రూపులలో తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది కాబట్టి. పీరియడ్లో పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది కాబట్టి పరమాణు వ్యాసార్థం పీరియడ్లో తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఆటం ఉంది, మెటల్ అని ఏదో ఒక ఆటం నేను ఎంతో సూచిస్తున్నాను. దీనికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు M మైనస్గా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దట్ ఎనర్జీ, ఈ ఎనర్జీని మనము ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటాం. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అనడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆవర్తన ధర్మం. ఆవర్తన ధర్మం అంటే ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు క్రమంగా ఎలక్ట్రానిక్ విన్యాసంతో పాటు మారుతాయి. ఈ మార్పుల సరళి క్రమ వ్యవధులలో పునరావృతమవుతుంది. క్రమ వ్యవధులలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజను, లిథియము, బెరీలియము, బోరాను, కార్బను, నైట్రోజను, ఆక్సిజన్ ఇవి ఉన్నాయి. వీటి యొక్క పరమాణు సంఖ్య 3, 4, 5, 6, 7, 8 ఒక క్రమ పద్ధతిలో మారి వీటి యొక్క ధర్మాలు కూడా ఒక క్రమమైన పద్ధతిలో దాని పరమాణు సంఖ్య మారుతున్న విధంగా వీటి యొక్క ధర్మాలు మారడం జరుగుతుంది. ఇలా క్రమమైన పద్ధతిలో మారడాన్నే మనము ఆవర్తన ధర్మము అంటున్నాం. అంటే పునరావృతం అవుతుంది. ఒక పరమాణు సంఖ్య మారింది అంటే దాని యొక్క ధర్మం మారింది, దాని యొక్క రసాయన ధర్మం మారింది, దాని యొక్క భౌతిక ధర్మం మారింది, లోహమా అలోహమా మారింది. నెక్స్ట్ పరమాణు వ్యాసార్థం మారింది, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ మారింది, అయనైజేషన్ ఎనర్జీ మారుతుంది. సో ఇలా ప్రతి ఒక్కటి మారడం జరుగుతుంది. దేని ద్వారా? పరమాణు సంఖ్య వల్ల. ఇలా మారడాన్ని పునరావృతం అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? ఆవర్తన ధర్మం అంటున్నాం. ఆవర్తన ధర్మం అంటే ఏంటి? ఆవర్తన పట్టికలో మూలకాల యొక్క ధర్మాలు క్రమంగా ఎలక్ట్రానిక్ విన్యాసంతో పాటు మారుతాయి. ఈ మార్పుల సరళి క్రమ వ్యవధుల్లో పునరావృతం అవుతుంది. ఇట్లా ఒక ధర్మం అనేది పునరావృతం అవడాన్ని మనం ఏమంటున్నాం? ఆవర్తనం అంటున్నాం. ఓకేనా. సో ఇది ఆవర్తన ధర్మం. ఒక్కసారి చూడండి అమ్మా. పరిరక్షక ప్రభావం అంటే ఏంటి? ఏదైతే పెద్ద ఆటం ఉందో, పెద్ద మూలకం ఉందో, సో ఆ మూలకం పరమాణువు యొక్క లోపలి ఆర్బిటాల్ల ఎలక్ట్రాన్లు అనేటివి కేంద్రక ఆకర్షణ గురి కాకుండా రక్షించబడడాన్ని మనము పరిరక్షక ప్రభావం అంటాము. ఈ పరిరక్షక ప్రభావం పెరిగిన కొలది అయనీకరణ శక్తి కూడా తగ్గుతుంది. ఆ పరిరక్షక ప్రభావం పెరిగితే అయనీకరణ శక్తి అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకు అయనీకరణ శక్తి తగ్గుతుంది అని అంటే ఇక్కడ నుండి ఎలక్ట్రాన్ ఇది లాక్కుంటుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు ఏర్పడితే మనం అయనీకరణ శక్తి అంటాం. అంటే ఎలక్ట్రాన్ ఈజీగా కోల్పోతే అయనీకరణ శక్తి అనేది తగ్గడం జరుగుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ తొందరగా వచ్చేసిందంటే మనకి అక్కడ ఉపయోగించే శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. సో అందుకనే అయనీకరణ శక్తి తగ్గుతుంది. ఇక పరమాణు వ్యాసార్థం అంటే ఒక మూలకానికి కేంద్రకం నుండి దాని చివరి కలపడానికి మధ్య గల దూరాన్ని మనము పరమాణు వ్యాసార్థం అంటున్నాం. మధ్య గల దూరంలో సగ భాగాన్ని మనం పరమాణు వ్యాసార్థం అంటున్నాం. దూరంలో గల సగ భాగం మొత్తం తీసుకుంటే మనం కేంద్రకం నుండి ఒక సైడ్ తీసుకున్నట్టయితే దాన్ని పరమాణు వ్యాసార్థం అని అనడం జరుగుతుంది. ఇక ఈ పరమాణు వ్యాసార్థం అనేది గ్రూప్ లో పెరుగుతుంది, పీరియడ్ లో తగ్గుతుంది. గ్రూప్ లో పెరగడానికి గల కారణం ఏంటి? కర్పరాల సంఖ్య పెరుగుతుంది. ఒక్కొక్క కిందికి వచ్చిన కొద్దీ కర్పరాల సంఖ్య అనేది పెరుగుతుంది. అదే పీరియడ్ లో ఏమవుతుంది? కర్పరం అనేది పెరగడం జరగదు. అదే కర్పరంలో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి పీరియడ్ లో తగ్గుతుంది. ఇక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ. ఏదైనా ఒక వాయుస్థితిలో ఉన్న మూలకము తటస్థ పరమాణువుకు ఎలక్ట్రాన్లను చేర్చి దాన్ని అయాన్గా మార్చినప్పుడు, ఒక తటస్థ పరమాణు ఇక్కడ ఉంది కదా, ఒక తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు అది అయాన్గా మారుతుంది. ఇలా అయాన్గా మారినప్పుడు విడుదలయ్యే శక్తిని మనము ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటున్నాం. ఓకేనా. ఇది గ్రూప్ లో తగ్గుతుంది. గ్రూప్ లో తగ్గడానికి గల కారణం ఏంటి? అయనీకరణ సైజు పెరగడం వల్ల గ్రూప్ లో తగ్గుతుంది. ఎందుకంటే కేంద్రకానికి ఎలక్ట్రాన్ ఆవేశము తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ గ్రహించుకునే శక్తి తగ్గుతుంది. పీరియడ్ లో పెరుగుతుంది. ఎందుకంటే కేంద్రక ఆవేశము దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అయనీకరణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పీరియడ్ లో ఏమైతున్నది? పెరుగుతుంది. ఒక ఎలక్ట్రాన్ అది లాక్కునే శక్తి దానికి ఎక్కువగా ఉండడం జరుగుతుంది, అందుకని పెరుగుతుంది. ఇక ఆవర్తన ధర్మం అనేది మూలకాల ధర్మాలు, ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు అనేది పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం పెరిగినా కొద్దీ మారుతూ ఉంటుంది. అది ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతుంది, క్రమ పద్ధతిలో పునరావృతం అవుతుంది. ఎందుకు? ఒక క్రమమైన పద్ధతిలో పరమాణు సంఖ్య పెరగడం జరుగుతుంది కాబట్టి అది కూడా ఒక క్రమమైన పద్ధతిలో పునరావృతం అవుతుంది కాబట్టి ఆ ధర్మాన్ని ఆవర్తన ధర్మం అంటున్నాం. ఓకేనా.